పెద్ద దిక్కు అనుకొని అడ్డమైన వాళ్ళందరినీ మేపినందుకు ఈ పెద్ద దిక్కునే దిక్కుమాలని చేసే పనులు ఉన్నారు వాళ్ళు. యుఎస్ లా ఒక్క మినెసోటా స్టేట్ లనే 1,61,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అంటే వాళ్ళ కరెన్సీలో 18 బిలియన్ల డాలర్లు. అది ఏ స్కీమ్ లనో తెలుసా? సోమాలియా శరణార్థుల వెల్ఫేర్ స్కీమ్ లా. వాళ్ళకి తిండి పెట్టడము, మెడిసిన్స్ ఇవ్వడము, వీటికే ఇంత పెద్ద స్కామ్ జరిగింది. అక్కడ నిక్ షిర్లే అనే ఒక జర్నలిస్ట్ ఈ స్కామ్ అంతా కూడా బయట పెట్టిండు. ఈ సోమాలియా శరణార్థులు ఏం చేస్తున్నారు అని అంటే ఫేక్ ఆర్గనైజేషన్స్ పెట్టి గవర్నమెంట్ నుంచి ఎయిడ్ పొందుతున్నారు. అట్లా కోట్ల రూపాయలు మింగుతా ఉన్నారు. ఒకటే బిల్డింగ్ లో 14 సోమాలి హెల్త్ కేర్ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పేసి ఆ స్కామ్ ని బయట పెట్టిండు. ఇట్లా ఒక్కొక్క కంపెనీ 5-6 వేల మంది పిల్లలకి ప్రతిరోజు మేము భోజనం పెడుతున్నాము అనే పేరు మీద, కానీ నిజానికి 20-30 మంది పిల్లలు ఉన్నారంట. ఇట్లా ఒక్కొక్క కంపెనీ 12 నుంచి 15 మిలియన్ల డాలర్లు దొబ్బేస్తున్నాయంట యుఎస్ గవర్నమెంట్ నుంచి. And 2.5 million last year. We're just wondering where the kids are. My name's Nick Shirley. Nick Shirley. Oh, we are from ourselves. Hello, we'd like to ask where the money's going. మీరు ఆ విజువల్లో కూడా చూడొచ్చు. వాళ్ళు మొత్తం డోర్లు క్లోజ్ చేసుకొని వీళ్ళు డోర్లు ఓపెన్ చేసి అడుగుతుంటే మీరు రేసిజం చేస్తున్నారు, మా వాళ్ళు ఆడోళ్ళు ముఖాలే చూపియారు, అట్లాంటిది మీరు ఇట్లా డోర్లు ఓపెన్ చేసేస్తే ఎట్లా అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ట్యాక్స్ పేయర్స్ పైసలు తీసుకుపోయి శరణార్థులకు పెడుతున్నామని చెప్పేసి స్కామ్ చేస్తున్నారు. నేను చెప్పింది యుఎస్ లో ఒక స్టేట్ గురించి. అక్కడనే 1,61,000 కోట్లు అంటే ఇంకా మిగతా 50 స్టేట్లలో ఏందో పరిస్థితి, ఎంతెంత పైసలో మీరే ఆలోచించుండ్రి. ఇది యుఎస్ లో మాత్రమే కాదు, ఇండియాలో కూడా మొదలయ్యింది. 2 పిల్లలు ఉన్నోళ్ళేమో ట్యాక్సులు కడతా ఉంటారు, 10-12 మంది పిల్లల్ని కన్నోళ్ళేమో ఫ్రీగా అన్ని పొందుతా ఉంటారు. ఇది నేనంటున్న మాట కాదు, ఒకసారి మీరే बाकी और भी बनाएंगे. स्कूल की पढ़ाई फ्री, ड्रेस फ्री, जूते फ्री, किताबें फ्री. फिर क्यों नहीं पढ़ रहे? पढ़ेंगे जी. फिर तो चाहे 10 के भी 12 हो जाऊं. ఇట్లనే నడుచుకుంటూ పోయింది అనుకో, ఫ్యూచర్ లో ఇండియా పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? 1927 లా లైబీరియా ప్రెసిడెంట్ చార్లెస్ డిబి కింగ్ 2,34,000 ఓట్లతోని గెలిచిండట. కానీ ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్లు ఎంతమంది తెలుసా? 15,000 మంది. ఇది వరల్డ్స్ మోస్ట్ ఫ్రాడ్ ఎలక్షన్స్ కింద గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లకి ఎక్కింది. అక్కడ ఫ్రాడే జరిగింది, కానీ మన దేశంలో మాత్రం నిజమే అవుతుంది ఇట్లనే నడుస్తే. ఎందుకంటే మన వాళ్ళేమో తగ్గిపోతా ఉంటారు, వేలల్లో మిగిలిపోతారు. లాస్ట్కి వాళ్ళేమో 10 మంది, 20 మంది, 30 మందిని కనుక్కుంటే లక్షలలో పెరిగిపోతుంటారు. వాళ్ళందరికీ ఫ్రీగా తిండి పెట్టేది 15,000 మంది.